నేను ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేసేటప్పుడు ఎఫ్డి అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే రీజన్ మీకు చెప్తాను. ఎఫ్డీలో మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ 7% వస్తుంది. 7% అంటే మనకు ఇన్ఫ్లేషనే 6% ఉంటుంది. అండ్ ఆ బ్యాలెన్స్ 1% అయినా వస్తుందని మనం అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ పైన మనం కొంచెం ట్యాక్స్ కట్టాలి. ఫర్ సపోజ్ నీకు ఒక 7,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి పర్ ఇయర్, దాంట్లో 10% అంటే 700 రూపీస్ నువ్వు ట్యాక్స్ కట్టాలి. అండ్ 6% ఇన్ఫ్లేషన్ కాబట్టి అదొక 6,000 రూపీస్ వెళ్ళిపోతుంది. నీకు ఇక్కడ మిగిలింది ఓన్లీ 300 రూపాయలు మాత్రమే. సో ఇప్పుడు అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. అండ్ మీ చిన్న పిల్లలకు కూడా ఇది నేర్పించండి. ఫర్ సపోజ్ ఈ పెన్ ఇప్పుడు దీని వాల్యూ 100 రూపీస్ ఉంటే ఇన్ఫ్లేషన్ 6% అన్నాను కదా, నెక్స్ట్ ఇయర్ ఇదే పెన్ మీకు 106 రూపీస్కి వస్తుంది. అంటే ఇక్కడ 100 రూపాయలు పెట్టే పెన్నుకి మనం ఎక్స్ట్రా 6 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం అనమాట. దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ నీ దగ్గర 100 రూపాయలు నేను 6% ఇన్ఫ్లేషన్ అన్నాను కదా, ఆ 100 రూపాయల వాల్యూ వచ్చేసి మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దాని వాల్యూ 94 రూపీస్ అవుతుంది. అదే 100 రూపాయలు మనం నెక్స్ట్ ఇయర్ కూడా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దాని వాల్యూ 88 రూపీస్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ 6% ఇన్ఫ్లేషన్ అంటే మన రూపీ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆర్ ఎల్స్ కన్జ్యూమర్ వాల్యూ అంటే ఇలాంటి వాల్యూస్ పెరుగుతూ అవుతుంటాయి. సో ఇన్ఫ్లేషన్ని అర్థం చేసుకొని ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి.